ఏం చేయండి? సైలెంట్ ఉన్నాను. ఉన్నారండి, నేను మాట్లాడట్లేదు. సైలెంట్గా ఉన్నారా? ఏం చేయాలి మనం? మనకున్న స్వరముతో, మనకు స్వరము అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలి. వ్యర్థమైన స్థలాల్లో మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదండి. గొడవలు జరిగినప్పుడు, ఎవరు అరిసేటప్పుడు, అప్పుడు మనకున్న స్వరాన్ని బయటకు తీస్తాం. ఆ స్థలంలో కాదు, ఈ స్థలంలో మనకున్న స్వరాన్ని బయటకు తీయాలి. మనకున్న శక్తిని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనకి శక్తి, బలం, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు కదండి. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో హుషారుగా ఉండాలి. ఇంటికాడ మనం నేర్చుకుని ఉన్నాం. ఇక్కడికి వస్తానికి ఎలా ఉండాలి చెప్పండి? కొంతమంది ఇంటికాడ హుషారుగా ఉంటారు, దేవుని సన్నిధి కోసం నేర్చుకుంటారు. పాపం ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం హుషారుగా ఉండాలి. యేసు ప్రభు చురుకైన వాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేసి నేను వాక్యం బట్టి ఉంటాను. ఇది స్త్రీల కూడిక. అలాంటి పురుషులు కూడా వచ్చారని స్త్రీల కూడిక వాళ్ళ పురుషుల్ని వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. ఎందుకని చెప్తున్నానంటే మాటను నిర్మాకాడములు నేను చదవగలేదు, జ్ఞాపకం చేస్తాను. మన సబ్జెక్టుగా ఎందుకు హుషారుగా ఉండాలన్నది నేను చెప్తాను. ఫరో ఇశ్రాయేలు ప్రజలు పుట్టిన మగపిల్లలను అందరూ చంపేయమంటే మంత్రసాములు అక్కడికి వచ్చారు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు రాజు ఎదుటి వారు నిలబడినప్పుడు ఏమన్నారో తెలుసా? హెబ్రీయుల స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు. మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మనం క్రైస్తవులు ఎలా ఉండాలి? చురుకైన వారుగా, నేర్చుకున్న వారుగా ఎలా ఉండాలి? మనం చురుకుదారు. ఎంత గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. నిన్ను మాత్రమే దేవుడు రక్షించాడంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు చురుకైన దానివని, చురుకైన వాడివని, నీ ద్వారా సంఘం స్థిరపరచాలని, సంఘం అభివృద్ధి వ్యాప్తి చెందాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని మనం ప్రత్యేకించి ఈ సమయంలో ఎక్కడ కూర్చోబెట్టడానికి ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. అర్థమైందని మనం చురుకుగా ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఉద్యోగం ఉండాలి. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా అని మౌనం ఉంటారు. కాదు, దేవుడు మనల్ని ఉద్యోగం కోరుకుంటున్నాడు. అర్థమైందని వాక్యంలో ఈరోజు స్త్రీల కూడిక. మనం కూడా నేను స్త్రీ కూడికి వెళ్ళాను. అక్కడ దగ్గర 400-500 మంది చదువుతారు. స్త్రీలు రిట్రీట్ జరిగినప్పుడు మరి పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, వారి సంఘం అలాగే మేము ప్రారంభిస్తున్నప్పటి నుంచి మళ్ళా దేవుని కృప వల్ల మా సంఘాన్ని అభివృద్ధి చేయాలని నేను చాలా భారం కలిగి ఉన్నాను. ఎవరిస్తూ దేవుడు కోరుకున్నాను. నేను బిడ్డను చూడగానే చాలా మచ్చటేసింది. ఎంతోమంది వ్యసనాల వైపు పరిగెడుతున్నారు, లోకం వైపు పరిగెడుతున్నారు, పాపం వైపు పరిగెడుతున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని వాళ్ళు ఉద్యోగాలు వెంబడి, లేకుంటే వారి గురి పెట్టుకుని నేను ఈ స్థాయిలో ఉండాలని అటువైపు పరిగెట్టిపోతున్నారు. ప్రస్తుతానికి యవ్వన బిడ్డలందరూ ఎలా ఉన్నారంటే సంపాదించే దాంట్లో ముందే ఉన్నారు. అలాగే లోకంలో ఉన్నటువంటి మరి అలవాట్లు గురైపోయి జీవితాన్ని పాడు చేసుకునే విషయంలో కూడా ముందే ఉన్నాం. కానీ మరి యవ్వన బిడ్డ నిజంగానే షట్టర్ దేవుడు మీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను నేను. దేవుడు ఏమంటే యవ్వనులే ఎక్కువ కోరుకుంటున్నాడు. అంటే ముసలాలను కోరుకోవట్లేదా అంటే, ఒక వృద్ధుడైనటువంటి ముసలాన్ని ఒక యవనస్తులు మనం పక్కన పెడితే వృద్ధుడు ఉపవాసం ఉండలేదు, నడిచి పరిచయం చేయలేడు. ఉద్యోగం మీద పరిగెత్తి మేము వచ్చేది కూర్చున్నామా పరిగెడుతూనే ఉన్నాడు. అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. అదే మేము వృద్ధులైతే పరిగెత్తగలరా? ఉపవాసం ఉండగలరా? ప్రార్థన చేయగలరా? పాటలు పాడగలరా? ప్రభు సన్నిధిలో రాత్రి మగలు కనిపెట్టి సంఘం కొరకు ప్రార్థన చేయగలరా? చేయలేదు. యవనస్తులనే దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడంటే వీరు చేయగలరు, నడిపించగలరు. అందుకని ఎవరినే దేవుడు యవనస్తులను ఎక్కువ కోరుకుంటూ వచ్చాడు. నిజంగా మీ సంఘం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాబోతున్న దేవుని చిత్తమైతే మరలా నేను ఎప్పుడన్నా వచ్చేసరికి మీరేమన్నా తెలుసా? మా చర్చిని ఎక్స్టెన్షన్ చేయాలి. మేము సంఘం సరిపోవట్లేదు, పట్టట్లేదు. ఆ మాట ఖచ్చితంగా మీ నోట దేవుడు అనిపిస్తాడు. అందుకని ఎవరు తెలుసా అప్పుడు మీ మధ్యకి నడిపించాడు ఒక బలమైన వ్యక్తి. అర్థమైందండి? సంఘము అంటే మనందరికీ తెలుసు. సంఘము దేవుని శరీరం అని వాక్యం చెప్తుంది. ఇందులో మూడు అంశాలు
తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదట తిమోతి పత్రిక చదువుకుందామా? తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. సత్యమునకు స్తంభమును. అదే మాటలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 వచనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప సత్య సంపూర్ణ సర్వోన్నతమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మీరు చెవులు మాకు దయచేయండి. మా జీవితానికి వాక్యాన్ని అనుభవించుకుని మా కుటుంబాలను మార్చుకుంటూ సంఘము కొరకు మూల స్తంభాలుగా మేము ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఈ వాక్యం పేరిట మీ బిడ్డలు ఎదుట నిలబడిన మీ దీన దాసురాన్న నన్ను మీ నోటుగా వాడుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని జీవము గల దేవుని సంఘములు స్త్రీ యొక్క పాత్ర అన్న వాళ్ళ అంశాన్ని ఇది నన్ను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. జీవము గల దేవుని సంఘములో స్త్రీ యొక్క పాత్ర మనం చదువుకున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడింది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అంతేనండి. మనం ఎవరిమైందామంటే మీరు చెప్పాలి. ఏమైంది? మనం ఎవరమంటండి? జీవము గల దేవుని సంఘం. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనము జీవము గల దేవుని ఆలయం మనము అని అక్కడ రాయబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే జీవము గల దేవుని సంఘం అంటున్నాడు. అంటే జీవము గల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తున్నాడు. అసలు సంఘం అంటే ఏంటో మనకు తెలుసు. మీ పాస్టర్ చాలాసార్లు చెప్పుకుంటారు. సంఘం అనగా ఏంటి? దేవుని యొక్క శరీరం. సంఘం అనగా ఏంటి అంటే విశ్వాసుల సముదాయం. సంఘం అనగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారి గుంపు. మనం ఎవరివి? యేసు ప్రభు యొక్క శరీరము. మరి మన శరీరానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఇందులో ప్రజలు అన్న మాటలో ప్రజల్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లల గురించి పురుషుల గురించి పక్కన పెడదాం. జీవము గల దేవుని సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ సంఘంలో చూడండి, స్త్రీలు 100 మంది ఉంటే పురుషుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కదండి. అంతే కదా? మీ సంఘంలో ఎలా ఉంటారా? పర్వాలేదు కదా, కొంచెం మాట్లాడండి. ఎలా ఉంటుంది మీ చర్చిలో? పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ప్రతి ఆదిమ సంఘాల ప్రారంభంలో ప్రతి సంఘము మొట్టమొదటిగా ఒక కుటుంబంలో ప్రారంభమైంది. ఆ కుటుంబంలో పెట్టడానికి ప్రధాన కారణాలు ఎవరంటే పురుషులు కాదు, స్త్రీలే. మార్పు తల్లి అయినటువంటి మరియ తన కుటుంబంలో ఆరాధన పెట్టినప్పుడు చాలా మంది అక్కడ కూడుకుని ప్రార్థన చేసేవారు. ఆ సమయంలోనే పేతురుని సరసాల్లో పెట్టినప్పుడు ఆ ఇంటిలో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతను పంపి మరి పేతురుని వారింటికి పంపించాడు. అతని సరసాల్లోంచి తీసుకొచ్చాడు. ప్రతి సంఘం కూడా మొట్టమొదటిగా కుటుంబంలో ప్రారంభమైంది. తరువాత సంఘముగా వారు చేర్చబడి మందిరాలు కట్టుకుని చర్చిలు కట్టుకుని ఆరాధన చేశారు. ఆ ఇంటిలో ప్రార్థన పెట్టడానికి ప్రధాన పాత్ర ఎవరు పోషించారంటే స్త్రీలు. సంఘం అభివృద్ధి చెందాలన్నా స్త్రీల ప్రోత్సాహం కూడా చాలా అవసరం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, స్త్రీల ఆధిపత్యం ఏమో పురుషులు తొక్కేద్దామని. కాదండి. వాళ్ళు ఎవరంటండి?
వివాహం జరిగేటప్పుడు మీద చెప్తారు కదా, స్త్రీలు మనం ఎవరమంటే శరీరము, మనకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు సహోదరుని, ఆ సహోదరు శరీరం అయితే ఆమె భర్త ఎవరు? ఆమెకి శిరస్సు. అంటే శిరస్సు లేకుండా ఒంటి ఒకటే కరెక్ట్గా పనిచేయలేదు, అలాగే శిరస్సు ఉంది శరీరం లేకుండా ఖచ్చితంగా పనిచేయలేదు. దీని అర్థం ఏంటంటే వ్యక్తులిద్దరుగా కనిపిస్తున్న ఏక శరీరమై ఉన్నారని ప్రభు వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే సంఘము, యేసు ప్రభు శరీరం, సంఘములో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినా ప్రభు సంఘాన్ని దేంతో పోల్చాడో తెలుసండి? స్త్రీతో పోల్చాడు. దేంతో పోల్చాడు? సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. సంఘము అనే వధువు ప్రభుని యేసుక్రీస్తును వరుడుగా పిలుస్తూ ఉన్నాడు. సంఘానికి ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. అంటే సంఘము ప్రభు యొక్క ఆధీనంలోను, ప్రభుకి విధేయతతోను, వినయముతోను, క్రమమైనటువంటి పద్ధతిలో జీవించాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘంలో ఎంతమంది ఉన్నాము కదా, మనం శరీరం అని చెప్తూ ఉన్నారంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే సంఘములో మనం అందరం అవయవాలమై ఉన్నాము. ప్రభు శరీరానికి మనం ఏమై ఉన్నాం? అవయవాలు. అంటే మీరు ఒక ఏలో, కాలో, గోరో ఏదో ఒకటి మన శరీర అవయవాల్లో ఒక బొటనీలు పనిచేయలేదు అనుకుందామండి, ఎంత నొప్పి కలిగిస్తుంది మనకి? మన మనసు, మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? బొటనీల దగ్గరే ఉంటుంది. దీనికి ఏదైనా వర్క్ చేద్దామన్నా చేయలేము, ఏదైనా పని చేద్దామన్నా చేయలేక చాలా అవస్థపడి దీన్ని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ మింగిద్దాం, చాలా చాలా పనులు చేసేస్తాం. అలాగే సంఘం అనే శరీరంలో నీవు ఒక అవయవాలు అయి ఉన్నావు. నీకు సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తావు చెప్పండి? బాగా వర్క్ చేయట్లేదు ఇది, అప్పుడు ఏం చేయాలి? దీన్ని అంతే కదండి, మెడిసిన్ ఇస్తాడు ప్రభు. ముందు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇది పని చేయలేదు. దీని ద్వారా ఈ ఏరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దీన్ని ఖచ్చితంగా కట్ చేసి తీసేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు క్రీస్తుతో రక్తములో కడగబడిన నీవు, సంఘములో చేర్చబడిన నీవు దేవుని సంఘానికి మూల స్తంభముగా ఉంటూ, సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ, సంఘములో ఉన్న ప్రతి అవసరతను తీరుస్తూ, సంఘము కొరకు నీ శక్తిని, సంఘము కొరకు నీ యొక్క మరి రాబడిని కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. దేవుడు అందుకని నిన్ను రక్షించాడు. మొట్టమొదటిగా సంఘములో చాలా మంది అన్నారు మన గ్రామంలో, కానీ ప్రత్యేకించి ప్రభుని పిలుచుకుని నేను రక్షించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి వాటిని ఉపయోగించినప్పుడు మన శరీర అవయవాలు పనిచేయకపోతే మనం ఎంత బాధపడతామో, సంఘముని యేసు యొక్క శరీరములో అవయవముగా ఉన్న నీవు పని చేయకపోతే ప్రభు కూడా అదే కష్టపడుతూ ఉంటాడు. కష్టపడినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ దీనికి పొందేస్తాం, తర్వాత ఇది లేకపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రభు కూడా అదే సమయంలో మనం కూడా అయ్యో వీళ్ళు రక్షించాను కానీ నాకు ఉపయోగపడట్లేదే అని మనం చూసి బాధపడే పరిస్థితి మన నుంచి రాకూడదన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘానికి స్త్రీలు ఎంత ప్రాధాన్యత వహించారో కుటుంబంలో కూడా స్త్రీకి ముఖ్యమైన పాత్ర. అవునంటేనే కాదంటారు. మన కుటుంబంలో ముఖ్యమైన పాత్ర ఎవరిదండి? స్త్రీయే కదా. పురుషులు అంటారేమనుకున్నా, ఎంత పురుషులని చెప్పిన కుటుంబంలో ఆధిపత్యం ఎవరిది చెప్పండి? స్త్రీలేదే కదండి. లేకుండా ఆయనకి అన్నం ఉండదు, ఇంకేమీ లేదు. మన మట్టిల్ని ఇంటిల్లో మొక్క మట్టుకుని తిరుగుతుంటే గొప్ప మన మొక్కాన్ని చూడలేక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ మాట ఉంటే సరిపోదా అనుకుని మన మాటకి ఇదేంటి చూ బాధే తగ్గించుకుంటారు. మనం ఇప్పుడు కూడా తగ్గించుకోం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నీకు ప్రధాన పాత్ర కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. కుటుంబంలో నీకు ప్రధాన పాత్ర ఇచ్చినప్పుడు నీకు స్థిరస్థంగా ఉన్నటువంటి భర్తకు నువ్వు లోబడి ఉండాలి. దేవుడి వాక్యం చెప్తుంది, శారా అబ్రహాము యజమానుడు అనుకుని ఏం చేసిందంటండి? అతను గౌరవించి ఏం చేసిందంటండి? యజమానులు ఏం చేసిందంటండి? చెప్పరా? ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందా?
మా ఆయన మమ్మల్ని గౌరవించాలి, మేమించండి. ఇప్పుడే కదా మీరు చెప్పారు ప్రధాన పాత్రని. మరి మమ్మల్ని గౌరవించాలి, ఆయన మమ్మల్ని గౌరవించారా, మనం ఆయన గౌరవించాలి. వాస్తవంగా చెప్పాలంటే మనకి అంత ప్రధాన పాత్ర అయినా పురుషుడు తర్వాతే స్త్రీ. పురుషుడు రాజు ఇంటికి, స్త్రీ ఎవరు? రాణి. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, బుద్ధిహీనులైనటువంటి భార్యలు ఉంటారు కొంతమంది. పురుషుడినేమో బానిసగా మార్చి వారు ఎలా ఉంటారు? ఇంటికి రాణిలా ఉంటారు. భర్త ఎప్పుడప్పుడు రాజుగా ఉండడు, బానిసగా ఉంటాడు. కానీ పురుషుడు పాత్ర మనదైనప్పటికీ కూడా పురుషుడు మాత్రం యజమానుడు కాబట్టి ఆయనకు దక్కవలసిన గౌరవాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ తరువాత భర్త నుండి గౌరవం మనకు వస్తుంది. అంతేగాని నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత ధనవంతురాలైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని ప్రాముఖ్యతలు నీకున్నా భర్తకు విధేయత చూపకపోతే నీకు గౌరవం ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. భర్తకు విధేయత చూపాలి. రెండవదిగా మన కుటుంబంలో మన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మొట్టమొదటి గురువులు ఎవరో తెలుసా? తల్లే. మొట్టమొదటి టీచర్ ఎవరు పిల్లలకి? తల్లే. మన ఇంటిలో ఏది మాట్లాడతాం పిల్లలు అదే మాట్లాడుతూ ఉంటారు. మన ఇంటిలో పిల్లలు ఏ పనులు అయితే చేస్తామో పిల్లలు అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొదటి గురువు మనం కాబట్టి మన పిల్లలు చూసి అప్పుడప్పుడు వీడు పాడైపోయాడండి, వీడు చెడ్డబట్టలు పలుకుతున్నాడండి అంటూ ఉంటారు. మరి ఎక్కడ నేర్చుకున్నాడవి? ఎక్కడ నేర్చుకున్నాడండి? మన ఇంట్లో మాట్లాడుకుంటున్నది. నీ బిడ్డలు ఎదురుగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే వాడు ఖచ్చితంగా బైబిల్ తీసుకుని ముందు ప్రార్థన కూర్చుంటాడు. మనమే లేటుగా వస్తున్నాం అనుకోండి, మన పిల్లలు మనకంటే లేటుగా వస్తారు. మనం లేటుగా వచ్చాం, మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? లేటుగా వస్తారా? ఏమనుకోదండి. ఒకవేళ గవర్నమెంట్ మనకు ఒక వర్తమానం పంపించాం, ఇదిగో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు చూసి ఇదిగో నేను 5,000 గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానన్నారు. లేట్గా వెళ్తారా? వెళ్తారండి. ముందు చెప్పాలి. వస్తారు. లేటుగా వస్తారా? ఎందుకు లేటుగా వెళ్ళట్లేదు? కానీ దేవుని సన్నిధికి ఎందుకు లేటుగా వస్తున్నాం మనం? దేవుని సన్నిధిలో దేవుడు అన్నాడు, సర్వం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తములైన. నీకు ఆయుష్యం ఇచ్చేది నేనే, ఆరోగ్యం ఇచ్చేది నేనే, దేవునిచ్చేది నేనే, సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపించేది నేనే. అలా జీవము గల దేవుని దగ్గరికి మనం ఏటుకు వస్తున్నాం. ఈ క్షణం నుండి రేపటికి మాయమైపోయి మనీ కోసమైతే మనం పరిగెత్తుకుపోతున్నాం. ఏది ప్రధానమైనదో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితము మార్పు చెంది నీ కుటుంబ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, నీ బిడ్డల పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నీ బిడ్డల కోసం, భర్త కోసం ప్రార్థించే స్త్రీగా ఉండాలి. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఇక లోకమైనటువంటి మరి వాటి కోసం పరిగెత్తకుండా నీ పిల్లలు ఏం చేస్తారో తెలుసండి, దేవుని సన్నిధిలో ఉండి మరి ప్రార్థన చేసేవారు ఉంటారు. నేను కొన్ని మాటల మీద చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. జీవము గల దేవుని సంఘంలో స్త్రీ యొక్క పాత్ర మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? జీవము గల దేవుని సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో తెలుసండి? విశ్వాసము కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? చదువుకుందామా? చదువుదాం. లోక సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. లోక సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ చాలు. ఇక్కడ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మాకు సమయం లేదు, త్వరగా టైం వెళ్ళిపోతుంది. చెప్పాలనుకున్న సబ్జెక్టు చాలా ఉంది. కానీ దేవుని చిత్రం మరలా ఎప్పుడైనా వచ్చినప్పుడు దీంట్లో కొన్ని భాగాలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా జీవము గల దేవుని సంఘములు స్త్రీ యొక్క పాత్ర ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం కలిగి ఉండాలన్నా బాగుంది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మడం. ఇంకా చెప్పండి. నమ్మడం, ప్రార్థించడం. ఇంకా విశ్వాసం అంటే తెలుదండి. ఏంటి విశ్వాసం అంటే? ఒక మనసులో ఉందో చెప్పడానికి రావట్లేదా? విశ్వాసము. ఈ విశ్వాసం అన్నది
మాటతో చెప్పేది కాదు. ఎలాంటిది అంటే క్రియల ద్వారా చూపించే విశ్వాసం. ఎలాంటిది? మాటలతో చెప్పేది కాదు. నాకు విశ్వాసం చాలా ఉంది అంటాను నేను, కానీ విశ్వాసాన్ని నాకు విశ్వాసం ఉందని నీకు ఎలా తెలుస్తుంది? నా క్రియల ద్వారా. అంతేనండి. దేవుని వాక్యములో రాయబడింది, క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. రెండు ఉండాలి మన జీవితంలో. ఏంటంటే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. విశ్వాసం అంటే ఒక దాని మీద నమ్మకం. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పినండి. ఒక అతను బాగా కడుపు నొప్పి వస్తున్నట్టండి. బాగా కడుపు నొప్పి వస్తే అతను ఏం చేశాడంటండి, నాకు కడుపు నొప్పి చాలా ఉంది, మన ఊర్లో రావు అని ఒక డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన మెడిసిన్ ఇస్తే నాకు తగ్గుద్ది అని చెప్పారు. కానీ ఆ టైంలో డాక్టర్ గారు రావడానికి ఇష్టపడతలేదు. నేను చాలా దూరం ప్రయాణం వెళ్ళాలి కాబట్టి నాకు అతను మెడిసిన్ ఇవ్వడానికి కానీ ట్రీట్మెంట్ చేయడానికి నేను రావట్లేదు అని చెప్పాడు. పక్కన ఇంకొక డాక్టర్, చాలా బెస్ట్ డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్ తీసుకొచ్చాడు, ఇద్దరికి వేసారు. కానీ కడుపులేదు దాకా. ఎందుకని? అదే టాబ్లెట్ వేసాడు. కానీ అతని విశ్వాసం ఎక్కడ ఉంది? ఆ రాము అన్న డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ మీదే. లేదు ఆయన ఇచ్చిన టాబ్లెట్ వేసుకోవాలి. ఆ డాక్టర్ ఎక్కడున్నాడు? ఇప్పుడే ఆయన బస్సు మరి ఎక్కాడు అంటే ఆ కడుపు నిప్పుతో పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ నన్ను అడయ్యా, నువ్వు టాబ్లెట్ ఇస్తే ఎలా, నువ్వు వచ్చేసరికి కడుపు నిప్పు నన్ను చంపేస్తుంది, నేను బ్రతకను అంటే ఆయన ఏం చేయాలి అర్థం కాదు. ఊరికి వెళ్తున్నాడు అర్జెంటుగా, టాబ్లెట్లు ఆయన దగ్గర లేవు. ఆయన ఏం చేయాలి అర్థం కాలేదు. జోబు నెతుకున్నాడు, అక్కడ నెతుకున్నాడు, ఇక్కడ నెతుకున్నాడు. అప్పుడప్పుడు ఊడిపోయిన షర్ట్ బట్టలు ఉందంటాడు జోబులో. అది తీసి టాబ్లెట్ మింగబాబు బొక్కలు పెట్టి చప్పరుస్తుండు అని చెప్పాడు. నేను బొక్కలు పెట్టుకుని చప్పరుస్తున్నాడు. ఆ టాబ్లెట్ మరుగుకోవట్లేదు, కడుపు నొప్పి తగ్గిపోయింది. కానీ మీది విశ్వాసం అంటే ఏంటో అర్థమైందా? ఒక వ్యక్తి పట్ల నమ్మకం, ఒక భక్తి పట్ల నమ్మకం, ఒక దేవుని పట్ల నమ్మకం. విశ్వాసం అంటే మతమని అర్థం. గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతారు 1వ అధ్యాయంలో. విశ్వాసం అంటే మతం అంటే విశ్వాసం అని. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు ఏ మతం అండి అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? నేను క్రైస్తవ మతం. అంటే నీ విశ్వాసం ఏంటని అడిగితే, నా విశ్వాసము క్రీస్తుని నమ్ముతా, ఆయన నమ్మేది నేను, ఇంకొక దేవుడు కాదు నేను నమ్మేది. విశ్వాసం అంటే అర్థమైంది కదా? విశ్వాసం అనేది మాటలతో చెప్పేది కాదు, క్రియారూపకం చూపించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి క్రియారూపకం చూపించాడు. శక్తి పట్టడం ద్వారా అతనికి ఏమొచ్చేసింది చెప్పండి? స్వస్థత. అంటే అక్కడ టాబ్లెట్ ద్వారా అద్భుతం జరగలేదు, వ్యక్తిని బట్టి జరిగింది, నమ్మకాన్ని బట్టి జరిగింది, అతని విశ్వాసాన్ని బట్టి జరిగింది. దేవుని దృష్టిలో నీవు కూడా తన బిడ్డవి, దేవుని బిడ్డవి. విశ్వాసంతో నీవు దేవుని సన్నిధికి వస్తే నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చగలడు, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మార్చగలడు, నీ బిడ్డల పరిస్థితిని మార్చగలడు. ఒకవేళ నీ భర్త కోసం ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వారిని మార్చగలడు. ఎందుకంటే నువ్వు నమ్ముకుని విశ్వాసంతో ఎప్పటిస్తున్న దేవుడు సజీవుడు, నీ పట్ల అద్భుతమని చేయగల దేవుడు. ఇక్కడ ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం అంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 12 సంవత్సరాలు. స్త్రీలకు తెలుసు, నెల ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ భరిస్తూ ఉంటారు. ఒకరు 3 days 4 days 5 days మనం చాలా బాధపడుతూ ఉంటే 12 సంవత్సరాలు కంటిన్యూగా ఇదే జబ్బులో ఉంది అని ఇదే రోగంతో బాధపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా కడగా ఉన్న స్త్రీలను ఏం చేయాలో తెలుసా? అన్నింటికి కూడా దూరంగా పెట్టాలి. ఆమె మంచం, ఆమె తింటున్న ప్లేటు, గ్లాసు, నీళ్లు ఎవ్వరు కూడా ముట్టుకోకూడదు, బయట కూర్చోబెట్టాలి. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితిలో ఉంది. డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. ఇది అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా ధనవంతురాలు. తనకున్న రోగాలను బట్టి ఏం చేసిందో తెలుసా? తనకు కరిగేది అంతా కూడా ఏం చేసిందంటండి? వ్యయపరిచేసింది. ఆమె రోగం అయితే పోలేదు. అంత వ్యయమైపోయిన తర్వాత ఎవరి గురించి వినిందో తెలుసా? యేసు ప్రభు గురించి వినింది. ప్రియమైన వారు, యేసు ప్రభు గురించి ఏమని వినింది? ఇదిగో నజరేయుడైన యేసు, ఇదిగో గుడ్డి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, చనిపోయి
చెంగును ముడితే చాలు. ఆ విశ్వాసం చూడండి. మనమైతే పాటగా చేపెట్టి ప్రార్థన చేయాలి అనుకోండి, అలా అనుకోవడం తప్పు కాదు, అది మన విశ్వాసం. ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఎందుకు తెలుసండి? ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు. ఎందుకని అనుకుంది? ఈయన ఎవరిని తాకకూడదు, ఎవరిని తాకకూడదు. అందుకని నేను చాటు నేను యేసు ప్రభు వస్త్రం చెంగును ముట్టాలనుకుంది. యేసు ప్రభు అలాగే మరి వెళ్ళింది, చాటు నేను వరుకుంటే భయముతో అంత దాక్కుని వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఏమైపోయిందంటే అద్భుతం. 12 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి నరక వేదన, 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి బాధలు ఒకేసారి నివారణ, సంపూర్ణ స్వస్థత ఆమె జీవితంలో జరిగింది. వెంటనే యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. ఎవరో నన్ను తాకేరు అంటే అందరూ అన్నారు, ప్రభు ఇదిగో అనేక మంది నీ మీద పడిపోతున్నారు కదా, ఎందుకు నువ్వు ఇంకా ఎవరో తాకేరు అంటే, లేదు ప్రభావం నా నుండి బయటకు వచ్చింది. ఏమొచ్చిందంటే ఏ ప్రభావం ఇది? స్వస్థపరిచే ప్రభావం. దేంట్లోంచి వచ్చింది? వస్త్రపు చెంగులు నుండి. ఆమె కోరుకున్నదే, ఆయన వస్త్రపు చెంగులు ముడితే చాలు నా జీవితం మార్చబడుతుంది అనుకోండి. ఆమె నిజంగా వస్త్రపు చెంగులు ముట్టింది, స్వస్థత వచ్చింది. దేవుడు ఆమెను పిలిచినప్పుడు, ప్రభావిని పిలిచినప్పుడు వణుకుతూ భయపడుతూ వచ్చింది. ప్రభా నేను తాకింది నేనే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగముతో కృంగిపోతున్నాను. నా భర్తకి, నా పిల్లలకి, నా బంధువులకి, నా స్నేహితులకి, నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ దూరం అయిపోయాను. నా వల్ల నా కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి అంతా హరించుకుపోయింది. నా పిల్లలు నాతో కలగలేదు, ఈ బ్రతికి కన్నా చచ్చిపోరదా అంటున్నాను. ఆఖరిగా నీ గురించి విన్నాను ప్రభా, నీది విశ్వాసంతో వచ్చాను ప్రభా నాడు నా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి, నేను ముఖ్యంగా నీకు స్వస్థత వచ్చిందని చెప్పలేదండి. నీకు స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? స్వస్థత పొందుకోవాలంటే ఏం జరగాలి? నీలో విశ్వాసం ఉండాలి. నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకోవాలి, ఇదిగో నా పాద, నా సమస్తము నీ పాదాల ముందు పెడుతున్నాను ప్రభా, నీ పాదాల దగ్గరికి నేను వచ్చాను, నా సమస్య నీ పాదాల ముందు పెట్టాను. ఆయనకు అసాధ్యమైనది ఏదో ఉందండి? మరణము గెలిచిన మహనీయుడని. నీ సమస్య పెద్ద లెక్క కాదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగల సామర్థ్యుడు. ఆమె అంటున్నాడు, నా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, సమాధానం కలిగింది. ఈ రోగాన్ని బట్టి ఆయనకి ఏం కోల్పోయిందో తెలుసా? సమాధానం ఉంది. హృదయం అన్నట్టుగా బాధ. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రోగంతో కుమిలిపోతుంది. నా ప్రియసు తెలుసు, దేవుని సంఘములు మనం ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసము కలిగిన స్త్రీలాగా ఉండాలి. నీకు సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నీ కుటుంబంలో ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నీ కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఎందుకే బ్రతుకు, ఎందుకే సమస్యలు, ఎందుకే పేదరికం, ఎందుకే రోగం అని నువ్వు కృంగిపోకూడదు. నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయనని విడిపించగల సామర్థ్యుడు అని నీ నమ్మకమే నీ కుటుంబ పరిస్థితిని ఏం చేస్తుందో తెలుసా? మార్చేస్తుంది. ఆ దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. ఆ దృఢమైన విశ్వాసం నీలో ఉంటే ప్రభు అంటాడు, ఖచ్చితంగా నీకు అసాధ్యమైంది ఇది చేయడానికి నేను ఇప్పుడు కూడా నా చెయ్యి పరిస్థితి చేసుకోవాలి. యశగ్రంథకర్త 59 వచ్చింది. రక్షణ మేలు చేయడం యెహోవా హస్తం ఏం కాదంటే నీకు మేలు చేయడం ప్రభు హస్తం చాలా పొడవు చెప్పేసి అడగడంలో లోపం ఉంది, విశ్వాసంలో లోపం ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మేలు జరగట్లేదంటే కారణం దేవుడు ఆలస్యం చేయడం కాదు, నీవు అడగడంలో కూడా లోపం ఉంది, నీ విశ్వాసంలో లోపం ఉంది. 10 మందికి విశ్వాసం ఉంటుంది, అది ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందండి? అల్పముగా. అల్పం అంటే ఏంటండి? తెలీదా? తెలుసా? అల్పం అంటే దేన్నంటే మనం అల్పమైందని సందేహం అంటే ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వగలగదు. చింత చెట్టు ఉంది, ఎలా ఉంటుంది? చాలా కష్టంగా దాన్ని విరచాలన్నా, దాన్ని నరకాలన్నా చాలా కష్టం. మనకు చెట్టు ఉంది, ఎలా ఉంటుందండి? అది చెట్టు, ఇది చెట్టు, ఇలా ముట్టుకుంటే ఎంత లాభమైన సరే ఊరికి విరిగిపోతే
చింత చెట్టు మీద ఎంత సన్నగా ఉన్న చెట్టు ఆకు మీద కొమ్మ మీద కూడా మనం కూర్చోవచ్చు, ఎరగదు. అదే మునగ చెట్టు కొమ్మ ఇంత రావుంది, ఎంత రావుంది కదా, నా 50 కేజీలు మోసేంత తరపు నువ్వు ఎక్కువ కూర్చున్నాం అనుకోండి, ఎక్కక్కర్లేదు. దాన్ని ఇలా పట్టుకునే వాడితే చాలా ఏమైపోతుంది అంటే స్ట్రాంగ్కి అల్పమైన దానికి ముందు చెప్తున్నాను, బలమైన దానికి బలహీనమైన దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్థిరమైన విశ్వాసం నీలో ఉంటే 12 సంవత్సరాల రక్తస్రావ జీవితంలో ఎలా అద్భుతాలు జరిగినాయి, నీ జీవితంలో అలా అద్భుతాలు జరుగుతాయి. కానీ మీ విశ్వాసం అల్పంగా ఉంది. ఏదైనా అడిగే జరగలేదు, ఏమంటాం ఏంటంటే ఎంత ప్రార్థన చేస్తున్నా స్వస్థత రాదా, దేవుడు నా వైపు చూడరా, నా ప్రార్థన వినరా, ఉన్నాడో లేడో. ఎక్కడ మనం ఏమంటాం, ఏమంటామని అల్పమైన స్థితి చూపించేస్తూ ఉంటాం. అద్భుతాలు జరుగుతాయో మన జీవితంలో జరుగుతాయి. ఎలాంటి విశ్వాసం అన్నారు మనకి, ప్రభువుని విచ్చవు మీకు స్తోత్రం, ఒకపోయినా వందనాలు. ఎప్పుడైతే అలా డెడికేషన్తో ఉంటావు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాగే బలమైన స్థిరమైనటువంటి విశ్వాసంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. రెండో మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుకుందామండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. లోకాసు వార్త నేను చాలు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని జీవము గల దేవుని సంఘములు స్త్రీలు కూడా 2వ లక్షణం ఏంటంటే వాక్యం వినేవారుగా ఉండాలి. ఒకసారి మనం ఏడే ఉంటాం, మన మనసు ఏడ ఉందో చెప్పండి. కొంతమంది మనసు ఏమైతే టైం అయిపోయింది 9:40 అయిపోయింది, పాఠశాల వెళ్ళినప్పుడు తెలియదట్లేదు, నిద్ర వస్తుంది, యాడ్ చేయాలి. మనం ఇక్కడ కూర్చుంటాం, మనసు మాత్రం ఏడ ఉంటుంది, ఏడ ఉంటుందండి, ఇంటి దగ్గరికి వెళ్ళిపోద్ది, 10,000 కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఒక భక్తుడు ఇలా అనుకున్నాడు, ఏమంటాడు తెలుసా, మన మనసు కోతిలా ఉంటుందంటండి. మన మనసు ఎలా ఉంటుందంటండి, మనం ఇక్కడే ఉంటాం, అది మాత్రము అక్కడికి పరిగెత్తుకెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. కోతులు కట్టడం చాలా కష్టం కదండి, కోతులు కట్టడం ఒక్కరి కట్టడం అంత ఈజీ అయిన పని, లేకుంటే బరువులు కట్టడం, ఆవులు కట్టడం కష్టమైన పని కాదు. కానీ కోతులు కట్టేయడం అంటే చిన్న మాటలండి. అలాగే మన మనసును కూడా కట్టేసి ఇక్కడే కూర్చోబెట్టాలంటే చాలా కష్టమైన పని. మనం ఎంత కాదనుకున్నా మన మనసు ఏం చేస్తుందంటే, మనం మేము ఎలాగే చూస్తుంటాం, మన మనసు మాత్రం 10,000 వెళ్ళొస్తుంది, ఇంకొకసారికి మరిపడ ఇక్కడ ఊరికి వెళ్ళొసి వచ్చేస్తుంది. ఇంటికైనా పక్కన నడుస్తున్నారేమో, మా ఆయన వచ్చాడేమో, మా పిల్లలు వచ్చారు, స్టవ్ ఆపేది లేదు, మొత్తం ఈ ఆలోచనలోని సాతాను మనం తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం వినేవారు మనం చేయదు. ఏం చేస్తుందో తెలుసా, మన మనసు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాక్యం హృదయంలోనికి వెళ్ళదు. ఎప్పుడైతే నేను మనస్సును, అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు ఆత్మతోనూ ఆరాధన చేయాలి, మనస్సుతో కూడా ఆరాధన చేయాలి. వాక్యము చెవులతో వింటున్నా మనసుని దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే వాక్యం హృదయంలోకి వెళ్ళి వాక్యానుసారంగా జీవించడానికి మనము ఇష్టపడుతుంటాం. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది, ఇక్కడ రాయబడింది మార్తకు మరియాను సహోదరు ఉంది. ఆమె ఎక్కడికి వచ్చిందంటే యేసు పాదాల దగ్గరికి వచ్చింది. యేసు పాదాల దగ్గర కూర్చుని యేసు ప్రభు నోటాక వస్తున్న మాటలు వింటూ ఉంది. మరియేమో యేసు ప్రభుకి బిర్యానీ చేసి పెట్టాలి, ఆయనకు అది చేయాలి, ఇది చేయాలని పరిచయం చేస్తూ పరిగెడుతూ ఉంది. మరి పరిచయం చేస్తూ పరిగెడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేట్టుంది, ప్రభువా ఇదిగో నీకు చింత లేదా, నేనేమో నీకు బిర్యానీ చేయాలి, మటన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా వెరైటీలు చేయాలని నేను పరిగెడుతూ పని చేస్తుంటే నా సహోదరు మాత్రం నీ పాదాల దగ్గర కూర్చుంది. ఆమెతో ఒక మాట చెప్పలేదా, నీ అక్కకు త్వరగా సహాయం చేయి, ఇద్దరు కలిసి త్వరగా పని చేసేసుకుని చక్కగా వాక్యాన్ని వినొచ్చు కదా అని మీరు చెప్పొచ్చు కదా, మీ పనంతా నేను చేయలేకపోతున్నానంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, మరియ ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. ఏంటి ఉత్తమమైనది? ఇంటికాడ మనకి చాలా పనులు ఉండొచ్చు. ఎగ్జాంపుల్, చర్చికి ఎన్నింటికి కాదు, 10 గంటలు. మీరు ఎన్నింటికి వస్తారు? 10:30 చర్చ. మీరు ఎన్నింటికి వస్తారు? 11, 11:30. భాష గారి వాక్యం రెడీ చేసినాక ఆయన చెబుతున్నప్పుడు వెళ్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అని ఈ సంఘం కదండి, నాకు సంఘం ఉంది ఆఫీసులో, అప్పుడప్పుడు మా సంఘర్షణలు అలాగే ఉంటారు. కానీ
బతికే ఇక్కడ ఉండడానికి ప్రిపేర్ చేసుకోవాలి. వారానికి ఒకసారి మనము దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, మనము దేవునితో మాట్లాడుతున్నాం. దేవుని కలుసుకునే స్థలం ఇది. కత్తి కదండి. యెషయా గ్రంథం 4 చదివితే దేవుని చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఆయనకు పైగా స్వరూపులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతి గానములు చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. దేవుడు కలుసుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి మనం వస్తున్నాం. అందరేమో ముందు కూర్చొని ప్రభుని స్తుతిస్తుంటే ఇంకా నా కుమార్తె రాలేదేంటి, ఈమెను ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభు చూస్తే ఈమె వెళ్తాములే అని ప్రభు వెళ్ళిపోయాక మనం వచ్చామనుకోండి, ఆశీర్వాదాలకి మనము వారసులు అవుతామా? మనం ఎప్పుడు రావాలి మన దేవుని మందిరానికి? మనం వెళ్ళి మళ్ళా మనం పనులు చేసుకోవచ్చు, కానీ ఆదివారం దినాలు పోగొట్టుకున్న సమయాన్ని మరలా తెచ్చుకోండి. అర్థమైంది కదండి? మనం వెళ్ళి మళ్ళీ మనం పని చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, కిందనే చేసుకోవచ్చు, ఆ మిగుల్చుకునే పని మళ్ళా ఏళ్ళు చేసుకోవచ్చు, కానీ దేవుని ఆరాధన సమయాన్ని మరలా తిరిగి తెచ్చుకోలేము. ప్రభుతో కలిసి జీవించాలని ఒక గొప్ప అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ స్త్రీ మాత్రము ప్రభు పాదాలు తగ్గింది. వంటకు కాదు, భోజనానికి కాదు, ఇష్టమైన ఆహారం కోసం కాదు, దేవుని మాటలే. ఎందుకంటే మత్తయి సువార్త 4:4 రాయబడింది, మనుష్యుడు రొట్టె వల్ల జీవించడు. దేని వల్ల జీవిస్తాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. చాలా మంది చూడండి, చాలా వైద్యం అందినప్పటికీ కూడా వారు చనిపోతారు. చాలా మందికి వైద్యం అందకపోయినా సరే బ్రతుకుతారు. కారణం ఏంటి? దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట. దేవుడు నా అంటే మనం వెళ్ళిపోవాలి, లేదంటే కొన్ని దగ్గర ఉన్నట్టు ఖచ్చితంగా ఉంటాం. దేవుడి నోటి మాట మనం బ్రతికిస్తుంది, ఆయన మాట మనకు జీవనం కలిగిస్తుంది. దేవుని వాక్యము మనం బాధల్లో ఉన్నప్పుడు వాదార్పునిస్తుంది, మరి వెళుతుండగా త్రోవకు వెలుగుగా ఉంటుంది. అలాంటి జీవము గల దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఎంత ఏగురుపడాలని వాక్యం మనకు సెలవిస్తుందంటే వినేవారుగా ఉండాలి. వింటే మనకి ఏమొస్తుందో తెలుసా? గ్రహింపు. దేవుని చిత్తం నెరవేర్చేవారుగా, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలుస్తుంది. దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పి వదిలిపెట్టిన దేవుడు కాదు. నీ కోసం తన ప్రాణాన్ని సిలువలో పెడుతున్నప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రభువే ఆ ప్రేమను ఎలా రుజువు చేశాడో తెలుసా? సిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి దేవుడు ప్రేమిస్తున్నానని నీవు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? మనం చెప్తాం కదా, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలుసా? మనం అంటాం కదా అప్పుడప్పుడు అట్లా. మరి అట్లండి, నాకు పిల్లలకి చిన్నప్పుడు నేను ఏమని నేర్పించేదానంటే ఐ లవ్ యూ జీసస్, లేవు కాదు అయ్యే. వాళ్ళు నిద్రపోయేటప్పుడు గుడ్ మార్నింగ్ జీసస్ అని నేర్పించేదాన్ని, నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ జీసస్ అని నేర్పించేదాన్ని. ఇది ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఇదే నేను నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ కంటిన్యూ చేస్తూ ఉంటాను. మన దేవుడు అంటే ఐ లవ్ యూ జీసస్, నేను బాగా ప్రేమిస్తున్నాను. దేవుడు అంటే అంత ప్రేమ తెలుసా? దేవుడు ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుడు ప్రేమిస్తున్నారా? వాళ్ళు ప్రేమిస్తున్నాం. దేవుడేమో వాళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పి దానికి రుజువుగా తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం బలిపెట్టాడు. మరి నువ్వు కూడా దేవుడు ప్రేమిస్తున్నానని చెప్తున్నా, నీవు ఏం చేస్తున్నావు ప్రభు కోసం? ఏం చేస్తున్నామని మనం ప్రభు కోసం చేస్తున్నామా? నేను పలాని పని దేవుని కోసం చేశాను. ఎప్పుడేం చేస్తామండి? సంఘంలో మరి యొక్క పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. సంఘ అభివృద్ధికి మన యొక్క తోడ్పాటు, మన యొక్క ఉద్యమం, మన శక్తిని, మన బలాన్ని, మన ధనాన్ని సంఘ వ్యాప్తి వరకు ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టేవారు ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు వరకు నువ్వేం చేస్తున్నావు? ప్రతిసారి మనం అడుగుతాం, ప్రభు నువ్వు నాకేం చేస్తావు? మరి మనం ఏం చేసాము? దేవుడి కోసం ఎప్పుడు అడగం. దేవుడు మనకు ప్రతిదీ చేస్తూనే ఉన్నాడు. అనేక ప్రమాదాలను, ఇబ్బందులను, సమస్యలను తప్పిస్తూనే ఉన్నాడు. తన వాక్యం చేత మనం బలపరిచి నడిపిస్తూనే ఉన్నాడు కదండి. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం? వెనక జీవనం ఉండిపోతాం. దేవునికి అయ్యో మందిరానికి నేను ముందుండాలి, మంది పాటలు పాడే విషయంలో ముందుండాలి, వాక్యం చదివే విషయంలో ముందుండాలి అంతనే అనుకోవాలండి. ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ ప్రభు ఒక మాట అన్నాడు. కానీ ఇంకా జీవకాల దేవుని సంఘంలో చాలా
పాత్రలు ఉన్నాయి. దేవుడు చెప్పినట్టు మా పాస్టర్ గారు మరలా నన్ను ఎప్పుడైనా ప్రేమించి పిలిస్తే కర్మయ్య మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దీనికి తీసుకుని 28 చదవక్కర్లేదండి, గుర్తు చేస్తాను. ఇదిగో నా మాటను శ్రద్ధగా వింటే వాటి ప్రకారం మీరు చేస్తే ఈ కింద ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి అని చెప్పాను. చెప్పేమన్నాడంటే ఇదిగో నువ్వు కలగా చేపడతావు కానీ తోటగా చేపడతావు. తల ఎక్కడ ఉంటుంది? తోట ఎక్కడ ఉంటుందండి? కింద ఉంటుందా? రెండోది అనుకుంటుంది. ఇప్పుడు చెప్తే మనం తలనమా తోకనమా? మాట్లాడండి. తలగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎవరో వచ్చి పిలిచిదా ఉండక్కర్లా. నువ్వు రెడీ అయిపోయి దేవుడి సన్నిధికి వచ్చే. నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు? నేను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి. అందరూ పాస్టర్ గారి కోసం వస్తున్నారండి. దేవుని కోసమే కదా వచ్చేది. మనం ఏం చేయాలి? మనం నేను తలని దేవుడు నన్ను తలగా చేస్తానన్నాడు కానీ తోకగా చేయనన్నాడు. తోక కింద ఉంటుంది, తల పైన ఉంటుంది. తలేమో ముందు పక్క ఉంటుంది, తోక ఎక్కడుంటుంది? వెనకాల ఉంటుంది. నువ్వు వెనకాల ఉన్నారా? ఇచ్చే విషయంలో ముందు ఉంటాం. మనం ఇచ్చే విషయంలో కదా, ఎవరికి ఇస్తే తీసుకునే విషయం. అంతేనా? దేవుడు అంటాడు అలా కాదు. నువ్వు ఇచ్చే వ్యక్తి ఉండాలి, ఇచ్చుకునే వ్యక్తి ఉండాలి. ఇచ్చే వ్యక్తి చేయాలి ఉంటుందండి. ఇచ్చే వ్యక్తి చేయాలి ఉంటుంది, తీసుకుని వచ్చి చేయాలి ఉంటుంది కదా. మనం ఇచ్చేవారమా తీసుకునేవారమా? ఎలాంటి వారు? మనం తలగా ఉందామా తోకగా ఉందామా? తలగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మాట చెప్పడం కాదు, తీర్మానం తీసుకొచ్చుగా ఏ దినము నుండి నీ మందిరములో అన్ని విషయాల్లో నేను ముందుంటాను. అన్ని విషయాల్లో ముందుంటాను ప్రభా. నువ్వు అంటున్నావు నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నీ సన్నిధిలో నేను తలగా ఉండాలని ఇష్టపడుతున్నాను. మనం ఎలా ఉండాలండి? తలగా ఉండాలా తోక ఉండాలా? ఎలా ఉండాలండి? మరి టైం ఏమో చాలా అయిపోయింది. నాది చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవడం ఇష్టపడుతున్నాను. నాది